వెల్కమ్ టు BCN శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరకే అత్యంత తక్కువ ధరకే నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. ప్రైస్లోను క్వాలిటీలోను ఏమాత్రం తగ్గేదేలే. కాంచీపురంలో తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్లోనూ అన్ని రేంజెస్ వారికి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. భీమవరంలోనే కాదు, ఇప్పుడు తాడేపల్లిగూడెంలో కూడా కొత్తగా స్టోర్ ఓపెన్ అయింది. దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఈ రోజు మనం రాయలంలో ఉంటున్న సౌజన్య గారి ఇంటికి వచ్చేసాం. లోపలికి వెళ్ళి వాళ్ళ వరలక్ష్మి పూజని మనం కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం సౌజన్య గారి ఇంటి ముందు ఉన్నాం. గుమ్మాన్ని అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. మంచి ఫ్లవర్ గార్లెన్తో మంచిగా ముగ్గు కూడా వేశారు. మనం వస్తున్నాం అనుకుంటా. సో లోపల ఇంకెంత బాగా డెకరేట్ చేశారో తెలుసుకుందాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. హాయ్ సౌజన్య గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మీరు చెప్పక్కర్లేదండి, మిమ్మల్ని చూస్తుంటే తెలిసిపోతుంది. చాలా బాగున్నారు, అందంగా నిండుగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఇంతకు ముందు నేను బ్యాంక్ జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. ఓకే, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మా అమ్మగారండి, నమస్తే. మా మదర్. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి, ఫ్లాట్స్ లో ఉంటారు. ఓకే ఓకే అండి. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ బిజినెస్. ఎంతమంది పిల్లలు? 2 బాబులండి. పెద్ద బాబు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, చిన్న బాబు 7th క్లాస్. ఇంట్లో 3 అబ్బాయిలు ఉన్నారు. అవును, ఒకదాన్ని అమ్మాయినండి. మీకు పూజలకి ఎవరు హెల్ప్ చేస్తూ ఉంటారు? అందరు చేస్తారండి. 3 డెకరేషన్ కి అంతా. మీ హస్బెండ్ బాగా చేస్తారా? మా చిన్న బాబు ఏం చేయడండి, వీళ్ళైతే చెడగొడతాడు. మా పెద్ద బాబు, మా హస్బెండ్ ఇద్దరు బాగా. అవునా, పోలేండి, వాళ్ళనే హెల్ప్ చేస్తున్నారు. మేము అబ్బాయిలో మీరు చెయ్యాలనుకుంటా. పూజలు బాగా చేస్తూ ఉంటారండి మీరు? మీ అమ్మగారు బాగా నేర్పారా పూజలు? అంటే బాగా చేస్తారండి. అమ్మమ్మ, నాయనమ్మ అందరూ కూడా బాగా చేసేవాళ్ళండి. ఓకే ఓకే ఓకే. మీ ప్రాపర్ ఎక్కడండి? మాది విజయవాడ దగ్గర అండి. కంకిపాడు. ప్రసాదాలు ఏమేమి చేస్తూ ఉంటారు? ప్రసాదాలు 9 రకాలు చేస్తామండి. పూర్ణం, గారెలు, పులిహార, చక్కెర పొంగలి, ఇంకా మన ఒక్కని చలివిడి, వడపప్పు, పానకం. నేను రాగానే మీ అపియరెన్స్ చూసి నేను షాక్ అయ్యాను. మొత్తం గోల్డేనా? మామూలుగా మళ్ళీ మాట చెప్పండి. గోల్డేనా? గోల్డే అండి. బయటకి ఎక్కడికైనా వెళ్తారా? అసలే గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి. అంత ముందే కొనేసుకున్నానండి, పెరుగుతాయని భయం. అచ్చా, మంచిగా ఆలోచించారు మీరు. సూపర్ అండి, చాలా బాగుంది మీ కలెక్షన్. థ్యాంక్ యూ. అండ్ ఒకసారి మీ మమ్మీతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరేంటండి? ప్రమీలారాణి. ప్రమీలారాణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సింగిల్ కిడ్డా మీకు? అవునమ్మా, ఒకటే అమ్మాయి. ఒకటే అమ్మాయి. ఆ టైంలోనే మంచిగా ఆలోచించారు, దూరదృష్టి. నేను ఒకటే మాట అనుకుని చాలా అనుకున్నాం. ఓకే, మీరు ఎక్కడండి ప్రాపర్? మేము అసలు మాది గుడివాడ. గుడివాడ. అంకుల్ వాళ్ళది కంకిపాడు, విజయవాడ దగ్గర కంకిపాడు. ఓకే ఓకే. ఇంకా మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఇప్పుడు ఉందమ్మా, ఇంకా ఖాళీనే, వేరే బిజినెస్ చేశారు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ చేశారు. డిగ్రీ చేశారు కాబట్టి సింగిల్ గిట్ సరిపెట్టుకున్నారు. ఓకే, మీకు మరి మనవరాలు రాలేదు, ఫీల్ అవుతారు ఎప్పుడన్నా? 2 అబ్బాయిలు, మాకు అమ్మాయి ఉంది కదా. ఓకే ఓకే ఓకే. అదే మనవరాలు, మాకు అబ్బాయిలు లేరు కదా. అదే అదే, నాకు అబ్బాయిలు పుడితే చాలా అనుకున్నాం. అచ్చా, మీరే పెంచారా? మేమే పెంచాము, మా దగ్గరే ఉన్నారు చిన్నప్పుడు.
డిగ్రీ చదువుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది అప్పట్లో? 10th చదివేమా, పెళ్లి చేసుకున్నామా అంటున్నాం. చదువు అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. తను కూడా బాగా చదివించాలన్నాడు, తను కూడా బాగా చదివేది చిన్నప్పటి నుంచి కూడా. మంచి మెరిట్. నేను బిఎస్సి, తను ఎంఎస్సి మ్యాథ్స్. ఓకే ఓకే. అంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలి, జాబ్ చేయాలి, పిల్లలు చదివించాలని. ఓకే. మీరు? నేను జాబ్ లేదుగా చదువుకున్నారు. ఎవరి ప్రోత్సాహం? మా మమ్మీ డాడీ కూడా టీచర్స్. టీచర్స్ గా చేసి రిటైర్ అయ్యారు. టీచర్లు కిడ్స్ అంటే ఇంకా అలాగే ఉంటుంది. బెత్తం పట్టుకుని కొట్టేవారా చదవకపోతే అయిపోయినట్టే అని చెప్పి? ఓకే. అప్పట్లో అమ్మో మీ మమ్మీ డాడీ అప్పట్లో టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అండి? ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్. లవ్ మ్యారేజ్ వాళ్ళది? లేదు లేదు. అంటే డాక్టర్స్ పెళ్లి చేసుకోవడం విన్నాను, టీచర్స్ కూడా అంటే కొంచెం డౌట్ వచ్చింది. ఓకే అండి. అన్ని నేర్పారా మీ అమ్మాయికి? ఏముందంటే నేర్చుకుని అన్ని చేసేది. వంటలు బాగా చేస్తారా? బాగా చేస్తుంది. ఇప్పుడు మరి నాన్ వెజ్ బాగా నేర్చుకుంది. ఇక్కడికి వచ్చాక నేర్చుకోకుండా ఇక్కడ భీమవరం వచ్చినాక నాన్ వెజ్ బాగా చేస్తుంది. భీమవరం వస్తే ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. మీ అల్లుడు బాగా చూసుకుంటారా? తెలుస్తుంది. చూడండి సిగ్గుపడుతున్నారు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఎలా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం? మేము వరలక్ష్మి వ్రతం మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటామండి. అమ్మవారిని తయారు చేసి 16 షోడోపచారాల పూజ చేసుకుంటానండి నేను. మీ అమ్మాయి అండి? మా అమ్మాయి అండి. ఓకే. తనేం చదువుతుంది? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే ఓకే. ఇంకా ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతంతో పాటు? దేవీ నవరాత్రులు, వారాహి నవరాత్రులు, నెక్స్ట్ సిద్ధమంగళ దత్తపారాయణం, గురు చరిత్ర అన్ని చేస్తామండి. ఇంకా మీరు పూజలు ఉంటారా? అన్ని ఏ మాసంలో ఏ పూజ అంటే కొత్త పూజలన్నీ కూడా చెప్తున్నారు, నాకేం తెలియని. దత్తపారాయణం ఇప్పుడు భీమవరంలో అయితే ప్రత్యేకంగా 108 ఇళ్లలో అనుకుని దత్తపారాయణ స్టార్ట్ చేసామండి. ఓకే. అంటే 108 ఇళ్లలో దత్తపారాయణం చేస్తున్నాం. 107 ఇళ్ళు పూర్తి అయిపోయినాయండి. ఇంకొక ఇల్లు ఉందా? ఇంకొక ఇల్లే ఉందండి, అది బుక్ అయిపోయింది. అలా ఏ రోజు ఏ స్పెషల్ అయితే ఆ పూజలన్నీ చేస్తూ ఉంటామండి. అచ్చా. ఓకే. మీ అమ్మాయికి నేర్పారా మరి పూజలు? అన్ని పూజలు చేస్తుందండి. అన్ని చేస్తా మొత్తం. ఓకే, సూపర్ అండి. మణదీపవర్ణన పూజ అన్ని చేస్తుందండి మా పాప. నేనేం చేస్తాను, మా పాప అన్ని పూజలు. మీరు ఎక్కడ నేర్చుకున్నారండి? నేను మా అమ్మగారి దగ్గర, అలా ఫ్రెండ్స్ దగ్గర, అలా ఇప్పుడు ఇలా ఎకేషన్స్ కలుస్తాను. అలా ఎవరేది చూస్తే అది ఏ పూజ బాగుంటే ఆ పూజలన్నీ నేర్చుకుని చేస్తూ ఉంటాం. ఓకే ఓకే. ఇంకా యూట్యూబ్ లో చూసి పూజల కోసమే చూస్తారేమో యూట్యూబ్ కూడా. ప్రసాదాలు ఎలా చేయాలి, అలంకరణ ఎలా చేయాలి, పూజలు ఎలా చేయాలి, అలా యూజ్ చేసుకుంటారు యూట్యూబ్, అంతేనా? ఓకే అండి, సూపర్ అండి. చెప్పు, నీ పేరేంటి? నా పేరు ధన సత్యశ్రీ. ధన సత్యశ్రీ. ఏమని పిలుస్తూ ఉంటాను నిన్ను? ధనానా, సత్యానా, శ్రీ అనా? ధన సత్యశ్రీ అనా? మమ్మీ డాడీ అయితే చింతల్లి అంటారు, ఫ్రెండ్స్ అయితే సత్య అని పిలుస్తారు. ఓకే ఓకే. సత్య. డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా? డిగ్రీ ఫస్ట్. నీ గోల్ ఏంటి లైఫ్ లో? నా గోల్ అంటే సడన్ గా అంటే చెప్పలేదు. అంటే షార్ట్ టర్మ్ గోల్ ఉంది, లాంగ్ టర్మ్ గోల్ ఉంది. రెండు చెప్పే పర్లేదు. షార్ట్ టర్మ్ గోల్ అయితే ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయాలని, అండ్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి స్టార్ట్ చేసి ఎంటర్‌ప్రెన్యూర్ అవుదామని. ఓకే ఓకే. నువ్వు ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడం కాదు, నువ్వే జాబ్స్ ఇచ్చే స్టేజ్కి వెళ్దాం అనుకుంటున్నావు, అంతేనా? అంతే. సూపర్ సూపర్. అంత పెద్ద గోల్సే పెట్టుకోవాలి. అండ్ నేను ప్రస్తుతానికి అయితే మమ్మీతో బిజినెస్ చేస్తాం. అంటే మమ్మీ ఆంవే ఏరియాస్లో హోమ్ కేర్ చూసుకుంటారు, నేను బ్యూటీ కేర్. సో ఇద్దరికి ఇంకా అలా కాలక్షేపం అయిపోతుంది ఇంకా. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నాకు మిమ్మల్ని చూస్తే సాంగ్ అడగాలి అనిపిస్తుంది. సాంగ్ అడుగుతాను, కంపల్సరీ పాడాలి. ఓకే అమ్మా. ఓకేనా? అయితే ఫస్ట్ సాంగ్ పాడేయండి. ఓకే. దేవుడిదా? దేవుడి సాంగే. జనని పిలువగా కరుణే కలుగదా, ఎదలో బాధలకు నిన్ను తలచితి. జనని పిలువగా చిన్ననాటి నుండి నాకు నీదు భక్తియే, ఎన్ననాళ్ళో నుండి మాకు నీదు పూజయే. చిన్ననాటి నుండి మాకు నీదు భక్తియే, ఎన్ననాళ్ళో నుండి మాకు నీదు పూజలే. నీపై భక్తిని మరువక ఎన్నడు, నీపై భక్తిని మరువక ఎన్నడు, నిజముగా నాలోన నిలుపరావా. జనని పిలువగా
కరుణే కలుగదా ఎదలో బాధలకు నిన్ను తలచితి జననీ పిలువగా అంతాకారమంతా బాపి జనని దుర్గా వెలుగుదారినీయవమ్మ కనక దుర్గా జయ దుర్గమ్మ మము బ్రోవగరావమ్మ నిన్ను నమ్మితినమ్మ స్వర్ణ దుర్గా జననీ పిలువగా కరుణే కలుగదా ఎదలో బాధలకు నిన్ను తలచితి జననీ పిలువగా. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఇది పగలే వెన్నెల అదే 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 మీరే రాసారా? లేదమ్మా మా మమ్మీ చెప్పారు. ఓకే ఓకే, దాన్ని ఇలా కన్వర్ట్ చేసి అమ్మవారికి పాడుతున్నట్టు. సూపర్ అండి, ఫస్ట్ టైం వింటున్నాను ఈ సాంగ్. మా బీసీఎన్ ప్రేక్షకులందరూ కూడా వినిపించారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మా. హౌస్ వైఫ్. పిల్లలు? పాప. ఒక్క పాప. పాప ఏం చేస్తున్నారు తను? హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ పెళ్ళా? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? నేను ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్ నండి. ఇదివరకు జాబ్ చేసేదాన్ని. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ట్విన్స్ అనేసి డిస్కంటిన్యూ చేసి. ఓకే, ట్విన్స్ పుట్టారా? ట్విన్స్ పుట్టారు. సి సెక్షనేనా? సి సెక్షన్ అండి. ఓకే, అమ్మాయి అబ్బాయా? పాప బాబు అండి. పాప బాబు. ట్విన్స్ అంటేనే అసలు సూపర్, దాంట్లో పాప బాబు అంటే ఇంకా సూపర్. అవునండి, మా జనరేషన్ లో గానీ మా హస్బెండ్ తరఫున కానీ ఎవరు లేరు. లక్కీ అసలు. ఒకే దెబ్బకి రెండు పెట్టదు. కానీ స్ట్రెస్ ఉంటది కదండి. అదే నేను అడుగుదాం అనుకుంటున్నా, ఎలా మెయింటైన్ చేశారంటే ఒక్క కిడ్నీ తల్లి పిల్లల్ని చూసుకోవడం చాలా గగనం. అలాంటిది ఇద్దరు పిల్లలు, మిమ్మల్ని మీ మదర్ గ్రేట్. ఈ ట్విన్స్ పుట్టారన్న ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంటది కదా, ఆ ఇష్టంతో కొంచెం కష్టపడి చేశారా? మీ మదర్ ఇంకా అక్కలు ఉన్నారండి. ఓకే ఓకే, వాళ్ళ సపోర్ట్ తో. ఇంకా హెల్ప్ లేకపోతే అవ్వదు, అసలు అవ్వదండి. సూపర్ అండి అసలు. మీ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి గారు, మీకు ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి అయితే ఇక్కడ ఉంది. పాప, బాబు పెద్దోడండి 7 years, పాపకు 2 years. పాప పేరేంటండి? నిహిరా. నిహిరా, సూపర్, మంచి పేరు. ఓకే, మీరు ఇంకా పిల్లలతోనే సరిపోతుంది అనుకుంటా కదా? సరిపోతుంది. ఓకే అండి, సరే సరే. పరిచయాలన్నీ అయిపోయినాయి కదండి, ఒక సాంగ్ పాడేస్తే పూజలోకి వెళ్ళిపోతాం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజపుత్రి అభినేత్రి శర్వార్ధగాత్రి సర్వార్థ సందాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్భశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి. సూపర్ అండి, చాలా బాగా. మీరు ఏమైనా సంగీతం నేర్చుకున్నారా? లేదండి, మామూలుగా సాంగ్స్. మరి అలవోకగా పాడేస్తున్నారు. ఇంట్రెస్ట్ అండి. చూస్తే మామూలుగా మూవీస్ ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలా సాంగ్స్ పెట్టుకుని బోర్ కొడితే నేను కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? ఇంకా నేర్చుకోకర్లా, మీరే నేర్చుకున్నారు. సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఏం చేద్దాం? పూజలోకి పూజ స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం, కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ
విజయదశమిగా విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము ముదమున ఇచ్చి ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం శ్రీ మహాలక్ష్మి నీ శుభ స్మరణం సిరి సంపదల తొణకును గృహము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతివలకిచ్చే తొలి ముత్తైదువా దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రావమ్మ తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి ఐదవ తనము
నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం డెకరేషన్ చాలా బాగా చేశారండి. Thank you అండి. చాలా బాగా చేశారు. ఎక్కడ చూసినా పువ్వులు కనిపిస్తున్నాయి మనకి. ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎక్కడ చూసినా పువ్వులు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇవి? కడియపులంక నుంచి ఫ్లవర్ మార్కెట్ నుంచి famous కదా? తెప్పించాను. అవునండి, ఇది ఇండియాలో బిగ్గెస్ట్ అండి ఫ్లవర్ మార్కెట్. బాగుంటది. మా ఫ్రెండ్స్ కి అక్కడ నర్సరీస్ ఉన్నాయి, అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఓకే ఓకే. ఎంతసేపు పట్టిందండి డెకరేషన్ చేయడానికి? 5 hours, 5 గంటలు పట్టిందండి. ఈజీగా పడుతుంది, ఎందుకంటే చూస్తే తెలిసిపోతుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారండి. అందరూ ఉండడం వల్ల ఒకళ్ళైతే ఇంకో 10 గంటలు వేసుకోండి. వాళ్ళందరూ పాపం నా కోసం మార్నింగ్ వాళ్ళు పూజ ఫినిష్ చేసుకుని వచ్చి హెల్ప్ చేశారండి. సూపర్ అండి, అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. చాలా బాగుందండి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం. అవునండి. వెనకాల ఏంటండి దాని అది కల్పవృక్షం అండి. అంటే మనకి ఇంట్లో ఉన్న కల్పవృక్షం అంతా శుభసూచకం అండి, మంచిది. అందుకని మా గృహ ప్రవేశం అప్పుడే నేను ఇల్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ అదే విగ్రహం తీసుకుని స్వామివారి విగ్రహంతో ఎక్కడ చూడలేదు. అవునండి, విజయవాడ స్వామి వారు వెనకాల కల్పవృక్షం అనేది చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆ విగ్రహం తీసుకుని ఇంట్లోకి వచ్చామండి మేము. బాగా నాకు సెంటిమెంట్ అండి, అందుకని అమ్మవారి పక్కన అది చిన్ని కృష్ణయ్య ఎప్పుడు కృష్ణయ్య ఎలా డెకరేట్ మీకు కృష్ణులే కదా ఇద్దరు? అవునండి, వాళ్ళ పేర్లు కూడా కృష్ణులే అందరూ. కృష్ణుడు అంటే ఇష్టమా మీకు? అంటే మా నాన్నగారి పేరు శివరామకృష్ణ, ఈయన మురళీ కృష్ణ, మా అబ్బాయిలు ఇద్దరు మోక్షిత్ కృష్ణ, ధార్మిక్ కృష్ణ. అందరూ కృష్ణులే అండి. ప్రసాదాలు ఏమేమి చేశారండి? ప్రసాదాలు పరమాన్నం అండి, పులిహార, చలివిడి, వడపప్పు, పానకం, శనగలు, పూర్ణం బూర్లు అండి. అంటే అమ్మవారికి వాయనం కూడా ఇస్తాం కదండి, పూర్ణం బూర్లు, గారెలు పెట్టి వాయనం. ఎన్ని రకాలు? 9 రకాలు చేస్తారు. 9 రకాలు చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. చాలా ఓపిక మీకు. ఇందాక మీరు సాంగ్ పాడారు, చాలా బాగుంది. ఇంకొక సాంగ్ వినాలనుకుంటున్నాం. అమ్మవారి దగ్గర కూడా పాడేస్తారా? ఒకసారి ట్రై చేస్తాను, పాడతాను. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి, కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి, కాశీలో విశాలాక్షి. జాజి మల్లెలా ఘుమఘుమలా జావళి, లేత సిగ్గులా సరిగమలా జాబిలి. అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి, వరముల చిలక స్వరముల చిలక, తరమున చిలక కలదాన, హిమగిరి చిలక శివగిరి చిలక, మమతల చిలక దిగిరావా. సాంగ్ చాలా బాగా పాడారండి. రాదు రాదు అంటేనే చాలా బాగా పాడారు. తేజ గారు మూవీ సాంగ్ కవర్ అయింది, ఇలా దేవుడి సాంగ్ కవర్ అయింది. ఓకే, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. మనం ఈరోజు తోరణాలు కట్టుకున్నాం కదా, వరలక్ష్మి వ్రతానికి అసలు ఈ తోరణాలు ఎందుకు కట్టుకుంటారు? అంటే వరలక్ష్మి వ్రతంలో తోరం అన్నది చాలా ముఖ్యమైన పార్ట్ అండి. పసుపుకు దారం కట్టి 9 తోరాలు పోసి 9 ముళ్ళు వేస్తారండి. అమ్మవారి అనుగ్రహం కోసం, మనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి, మన సౌభాగ్యం కోసం చేసుకుని అమ్మవారి పాదాల దగ్గర నుంచి పూజ చేసుకుని, పూజ పూర్తయ్యాక మనం కుడి చేతికి కట్టుకుంటామండి. ఓకే అండి, సరే, మంచి విషయం చెప్పారు ఈరోజు. మాకు ఒకటి తెలుసుకున్నాను కొత్తది. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ పూజ పూర్తయింది కదండి, అందరికి తాంబూలాలు ఇచ్చేద్దాం. సరే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ, దీర్ఘ సుమంగళి వరములనీయవే.
కళారమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌజన్య గారు, మీ ఇంటి వరలక్ష్మి వ్రతానికి బీసీఎన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మేము వస్తామని? లేదండి, అంటే కాల్ చేశాం కానీ అనుకున్నాను మీకే థ్యాంక్స్ చెప్పాలి. శ్రావణ మాసంలో మీరు లక్ష్మీదేవిలో మా ఇంటికి వచ్చి మా అమ్మవారిని అందరికీ చూపించే భాగ్యాన్ని కలిగించారండి. థ్యాంక్ యూ సో చాలా మచ్. సంతోషం. మీకు మా బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామా? చేద్దాం. ఎలా ఉందండి? బాగుంది, థ్యాంక్స్ అండి. మీకు కలర్ ఉందా? లేని కలర్లు అంటూ ఏమి ఉండవులేండి. మీకు కాంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్లోనూ శారీస్ అవైలబుల్గా ఉంటాయి. భీమవరంలోనే కాదు, తాడేపల్లిగూడెంలో కూడా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారు. వెంటనే విజిట్ అవ్వండి. సో ఇదండి సౌజన్య గారి ఇంట్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజ. మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.